హాయ్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు నేను హాస్టల్లో ఉండేవాడిని. అక్కడ మాకు నిద్ర రాకుంటే నైట్ మేమందరం కూర్చొని దెయ్యాల కథలు చెప్పుకునేవాళ్ళం. అప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఒక స్టోరీ చెప్పాడు. ఇది నిజంగా వాళ్ళ ఫాదర్కి జరిగిందంట. లాస్ట్లో ఫుల్ కామెడీ ఉంటుంది ఫ్రెండ్స్. సో లాస్ట్ వరకు వినండి ప్లీజ్. ఇక మొదలెడదామా? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఒకరోజు సంతలో గొర్రెని అమ్మడానికి వెళ్ళాడంట. అక్కడ గొర్రెని అమ్మి ఇంటికి బయలుదేరాడంట. అయితే సంత పక్కనే థియేటర్. మన తెలుగు వాళ్ళ గురించి తెలిసిందే కదా. అప్పుడు చిరంజీవి సినిమా రిలీజ్ అంట. వెంటనే పక్కనే ఉన్న థియేటర్లో సెకండ్ షో సినిమా చూడడానికి వెళ్ళాడు. మూవీ అయిపోయింది. టైం 12 అవుతుంది. ఆ రోజుల్లో ఆటోలు బస్సులు ఎక్కువ ఉండేవి కావు కదా. చేసేదేం లేక కాలినడకన వెళ్తున్నాడు. అలా కొంచెం దూరం వెళ్ళాక ఒక దగ్గర ఆయన ఉదయాన్నే సంతలో అమ్మిన గొర్రెపిల్ల అక్కడ కనిపించింది. అరే, ఈ గొర్రెపిల్ల ఇక్కడ ఉందేంటి అనుకొని దగ్గరికి వెళ్ళి చూశాడు. సరేలే, ఇది అక్కడ నుండి పారిపోయి వచ్చిందేమో, రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇద్దాంలే అనుకొని దాన్ని లేపి భుజాన వేసుకుని వెళ్తున్నాడు. అలా కొంచెం దూరం వెళ్ళాక భుజాల మీద ఏదో పెద్ద బండరాయి పెట్టినట్టు చాలా బరువుగా అనిపించింది. ఈ గొర్రెపిల్ల ఏంది ఇంత బరువు ఉంది అని దింపి చూసి మళ్ళా భుజాల మీద వేసుకొని వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళాక ఆ గొర్రెపిల్ల నెమ్మదిగా బరువుగా మారుతుందంట. చేసేదేం లేక అలానే ఎత్తుకొని వెళ్తున్నాడు. అలా వెళ్తున్న కొద్దీ అది ఇంకా ఇంకా బరువుగా మారుతుందంట. దాన్ని దింపి నడిపించుకెళ్తామని తాడు పట్టుకొని ఎంత గుంజినా రావడం లేదంట. ఇక చేసేదేం లేక మళ్ళీ భుజాన వేసుకుని వెళ్తున్నాడు. అలా కొంచెం దూరం నడిచాక రోడ్డు పక్కన ఒక గుంత ఉంది. అది దాటుతుంటే ఎందుకో ఆ గుంతలోకి చూశాడు. ఆ గుంతలో ఉన్న నీళ్ళల్లో తనని తాను చూసుకొని షాక్ అయ్యాడు. ఎందుకంటే అతని భుజాల మీద ఒక పెద్ద రాక్షసి కూర్చొని నవ్వుతుందంట. వెంటనే వామ్మో అని గొర్రెని నేల మీద కొట్టి భయంతో పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆ గొర్రె కూడా ఆగకుండా అతని వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తుందంట. అలా కొంచెం దూరం పోయాక అది కనిపించలేదంట. ఇక బాణాలు చేతులు పట్టుకొని మనోడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ తర్వాత ఈ స్టోరీ మా నాన్నకి జరిగింది అని నాకు ఇంకా 10 మంది చెప్పారు. అది నాకే జరిగింది అని కూడా కొంతమంది చెప్పారు. అసలు ఆ స్టోరీ నిజమో కాదో నాకు తెలియదు, కానీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీరు ఈ స్టోరీని విన్నా కామెంట్ చేయండి.